పూర్ణాచారి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నాని సార్ వెల్కమ్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. సుబ్బు గారు, మీరు పాట నాతో రాయించేటప్పుడు నాకు ప్రామిస్ చేశారు, డార్లింగ్ ఖచ్చితంగా నీకు గౌరవం తెప్పిస్తుంది ఈ పాట అని. ఈ రోజున నాకు వచ్చే ఫోన్స్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చూస్తుంటే రియల్గా ఈ పాటను నేనే రాశానా, చాలా గర్వంగా గౌరవంగా ఉంది. నరేష్ సార్, మొన్న మీరు పాట లాంచ్ రోజు మీరు చెప్పిన మాటలు విని నాకు చాలామంది అసలు ఏం రాసి ఉంటాడు ఈ అబ్బాయి, ఏం రాస్తే నరేష్ గారు అలా చెప్పి ఉంటారు అని పాట విని నాకు పర్సనల్గా ఎక్కడెక్కడ నుండో వచ్చాయి సార్. అలాంటి ఒక గొప్ప పాట రాసినందుకు, నేను సినిమా పాటలు రచయిత అయినందుకు గర్వంగా ఫీల్ అవుతూ, ఇలాంటి గొప్ప సినిమాలో నేను పాట అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ రాజేష్ గారికి, మిగతా టీం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పాట రాయటానికి నాకు పట్టిన కాలం 3 నెలలు అండి. ఆ 3 నెలలు సుబ్బు గారు నాతోనే ట్రావెల్ అయ్యారు. ఒక కథకి ఎలా ట్రావెల్ అవుతారో ఒక పాటకు కూడా ఆయనంతే కేర్ తీసుకున్న నాతో ఇంత అద్భుతమైన సాహిత్యం రాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ పాట యూట్యూబ్లో ఉందండి, మరీ అంత కోపం. గాయాలు కాలేని దేహాలు ఉండగలవా, మిగిలే గురుతే నిజం చూపదా, దూరాలు పెంచేసి ప్రేమల్ని చూడగలమా, కోపాలనే కడిగేయాలి కన్నీళ్లతో అని చెప్తూ మన దైనందిన జీవితంలో జరిగే అంశాలని, కొన్ని అనుభవాల్ని అన్నీ ఒక దగ్గర సమకూర్చి రాసే ప్రయత్నం చేశాను. అందరికీ పాట నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాని సార్, మీ ప్రొడక్షన్లో వస్తున్న కోట్ సినిమాలో కూడా పాట రాశాను, మెలోడీ సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నచ్చుతుందని కాదండి, ఆల్రెడీ నచ్చేసింది పాట.